ఇది వచ్చేసి మా బాబు ఉండే కమ్యూనిటీ అండి యూఎస్లో. లాస్ట్ 2 డేస్గా వీళ్ళకి ఇక్కడ స్నో పడుతుందంట. ఈ స్నో కురిసే ముందే వీళ్ళకి అలర్ట్ వస్తుందంట, బయటికి రావద్దు అని చెప్పేసి. ఇక్కడ చూపిస్తున్న కార్ అయితే మా బాబు యూజ్ చేసేదన్నమాట. ఇంకా కార్ల నిండా ఇలా స్లో ఉంటే నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటారంట. రోడ్స్ అయితే మాత్రం ఇలా ట్రక్కులు వచ్చి క్లీన్ చేస్తాయంట. ముందు ఒక ట్రక్ వచ్చేసి సాల్ట్ చల్లుకుంటూ వెళ్తుందంట మంచు కరగడానికి. ఆ తర్వాత వేరే ట్రక్ వచ్చేసి పక్కకి నెడుతూ ఉంటుందంట స్నోని అటు ఇటు రోడ్డుకి ఇరువైపులా. ఇంకా లాస్ట్ 2 డేస్గా వాళ్ళకి తినడానికి ఫుడ్ కూడా ఏమీ లేవంట. అన్నీ వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి బయటికి వెళ్ళటానికేమో రోడ్స్ అన్నీ స్నోతో మూసుకుపోయి ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం క్లీన్ చేయగానే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నానని చెప్పాడు నైట్ ఫోన్ చేసి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఫ్రైడే రోజు కూడా ఉందంట స్నో. అప్పటి వరకు బయట తిరగొద్దని చెప్పి అలర్ట్ ఇచ్చారంట. అసలు ఇవి చూడటానికి చాలా బాగుంది కానీ పట్టడానికి కష్టంగా ఉంది అని చెప్పేసి. ఇలా స్నో పడిన ప్రతిసారి ఆ కార్స్ని క్లీన్ చేసుకుని మళ్ళీ డ్రైవింగ్కి యూజ్ చేసుకోవాలంటే వీళ్ళకి ఒక పెద్ద టాస్క్ అంట. ఇంకా అలాగే వీటిని స్టార్ట్ చేయడం కూడా కష్టం అని చెప్పి చెప్తా ఉన్నాడు మా బాబు వచ్చేసి. వీళ్ళ కార్ మీద పడ్డ స్నో క్లీన్ చేయడానికి 4-5 మెంబర్స్ కలిపి ఒక 2-3 అవర్స్ కష్టపడితే కానీ ఆ కారుకున్న స్లో వదలటలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ వీడియోలో చూస్తుంటే మనకి ఇండియాలో ఇసుక కుప్పలు ఎలా ఉంటాయో అలాగే వీళ్ళకి ఇక్కడ మంచు కుప్పలు ఉన్నాయన్నమాట. చూడటానికైతే చాలా బాగుంది.